వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ రెడ్డి గారు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండ్ సెఫాలజిస్ట్. సార్ నమస్కారం అండి. కాసేపట్లో మనతో జూమ్ లో జాయిన్ అవుతారు వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయన కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు డిఎస్సి పైన ఏపీలో జరుగుతున్నటువంటి నిరసన ఉద్యమం, ఆందోళనలు ఇవన్నీ కూడా తాజాగా దానికి ఒక జేఏసీ, విద్యార్థి జేఏసీ కూడా ఫామ్ అయింది. ఎప్పుడైతే ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష లీక్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరి వాళ్ళ డిమాండ్లో ప్రధానమైన డిమాండ్ ప్రధాన రాజీనామాను కూడా వాళ్ళు సాధించగలిగారు. దాని తర్వాత ముఖ్యంగా ఏపీలో ఈ డిఎస్సి 2025లో జరిగిన అవకతవకల మీద చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది కూడా తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా వైసీపీ అనేక జిల్లాల్లో చాలా చోట్ల ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు అవి జరుగుతున్నాయి. అక్కడ డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్. అయితే ఆ దీక్షా శిబిరం మీద అనూహ్యంగా బోండా ఉమా ఆయన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేయటం అనేటువంటిది ఇది చాలా అందరూ ఖండిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేసేటువంటి అధికారం, హక్కు అందరికీ ఉంటుంది. అయితే దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా పోలీసులు దాని మీద చర్య తీసుకోవాలి. కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సరాసరి దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి ఆయన చేసినటువంటి ఇదంతా కూడా ధ్వంసం చేయటం కానీ అదంతా పైగా చాలా దారుణమైనటువంటి విషయం. ఆయన అనుచరుడు ఒక ఆయన దీక్షా శిబిరం పైకి ఎక్కి మూత్రం పోయటం అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు అనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఈ విషయం గురించి ముందుగా ఇంద్రనీల్ రెడ్డి గారు మీరేమంటారు? బేసికల్లీ ఇక్కడ మీరు కానీ నోటీస్ చేస్తే నీట్ ఎగ్జామ్ లీకేజ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, నీట్ ఎగ్జామ్ లీకేజ్ తర్వాత జనరల్గా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీని అంటే ప్రతిపక్షాలు కోరితే సిబిఐ ఎంక్వైరీని ఇనిషియేట్ చేసిన తర్వాత ఆ లీకేజ్ కారణమైన కొంతమందిని గుర్తించటము, వాళ్ళని అరెస్ట్ చేయటము అన్నీ జరిగిన తరువాత కూడా జంజీరీలో వచ్చిన ఆగ్రహావేశాలకు వాళ్ళు డిమాండ్ చేసినట్లు విద్యాశాఖ మంత్రి సైతం రాజీనామా చేయాల్సిన అవసరం అక్కడ చూసాం మనం. అయితే ఇక్కడ ఏపీలో ఏంటంటే డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అని చెప్పే ప్రభుత్వం డిఎస్సి రాసిన అభ్యర్థులకి ఎందుకు 1:1 రేషియోలో పిలిచి మనం ఉద్యోగం ఇవ్వలేకపోయాము అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా వివరించలేకపోవటం వల్లనే ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకు ఉద్యోగం రావాల్సింది కోల్పోయామని ఫీల్ అయ్యారో వారు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించడం జరిగింది. సో ఎప్పుడైతే ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న వాళ్ళు అంటే జనరల్గా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన ఏదన్నా తప్పులు దొరికితే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటుంది. అలాంటి సందర్భంలో అభ్యర్థులే స్వయంగా వచ్చి మాకు న్యాయం జరిగేలాగా చూడండి అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధేయపడ్డ తర్వాత డెఫినెట్లీ వాళ్ళ తరఫున ఈయన ఇనిషియేట్ చేసి పోరాటాలు లేదు ఎంక్వైరీ చేపించడానికో ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఈ ప్రతిపక్ష పార్టీ మీద ఉంటుంది. సో దానికి అనుగుణంగానే వీళ్ళు ఈ దీక్షలు కానివ్వండి, రిలే నిరాహార దీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, కొంత యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నారు. ఈ యాక్టివిటీస్ ఎక్కడా కూడా ఇప్పుడు జంతర్ మంతర్లో లాగా అంటే కొన్ని వీడియోలు మనము విద్యార్థులు పోలీసులను కొట్టడం, పోలీసులు విద్యార్థులను కొట్టడం, అక్కడ రెండు రకాలుగాను రెండు వెర్షన్స్ చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేవలం శాంతియుతంగానే వాళ్ళు నిరసన తెలపటానికి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నెల రోజుల క్రితం నుంచే పబ్లిష్ అవుతూ మీడియాకి అందరికీ అవైలబుల్ ఉన్నప్పుడు అంటే అధికార పార్టీ కావాలంటే చర్చలకు పిలిచి దీని మీద మేము ఏదన్నా సిబిఐ కాకపోయినా లోకల్గా ఒక సిట్ అరేంజ్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, లేదు మీకు స్పందన లాంటి ప్రోగ్రాము ఒక నోడల్ ఆఫీసో పెట్టి ఎవరెవరైతే మీకు అభ్యంతరాలు ఉండయో, మీకు అనుమానాలు ఉండయో మీరంతా రండి అని వాళ్ళకి నివృత్తి చేసి ఇది సద్దుమణిగేలాగా చేయాలి. కానీ అంటే ఇది కేవలం రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ అధికారం ఈ రోజు ఉంది కదా అని అధికారము అండ్ పోలీస్ బలము మన చేతిలో ఉంది కానీ ఇది అణిచివేసే ధోరణిలో తీసుకునే చర్యల కారణంగా రేపేమవుతుంది, ఈ రోజున మేబీ ఒకవేళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ మద్దతుదారుల ఆలోచనలో ఆలోచిద్దాం. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎవరూ లేరు, ఈ దీక్షల్లో కానీ ఎక్కడా కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరు లేరు.
నిరసన తెలుపుతున్న వాళ్ళంతా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వీళ్ళు వైసీపీ వాళ్ళే అనుకున్నాం. ఇప్పుడు మీరు అణిచివేసే ధోరణి ఏమవుతుంది అంటే జంజీలో ఏదో జరిగిపోతుంది, శాంతియుతంగా నిరసన చేసే అవకాశం రాజకీయ పార్టీలకు ఉన్నప్పుడు దాన్ని అధికార పార్టీ తొక్కివేస్తున్నప్పుడు జంజీ ఏమవుతుంది, జంజీ కొంత ప్రతిపక్ష పార్టీకి కొంత ఫేవర్గా మారిపోతుంది. సో ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఏదన్నా ఇబ్బంది కలిగింది, ప్రజలు కొన్ని వివరణ కోరుతున్నారు అంటే దాన్ని నివృత్తి చేయకపోగా ఈ విధంగా చర్యలు తీసుకోవటం అనేది ముమ్మాటికి కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ ఇంకొంత నిరసన పెంచుతుంది, కానీ ఇది తగ్గించే ధోరణిగా ఉండదు. మీరు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 12 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి ఏ ఒక్క అంటే ప్రతిపక్షాలకి వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఏ ఒక్కదానికి తలొకల, చివరికి రైతులు సైతం సంవత్సరం పాటు ఢిల్లీలో పోరాడితే కానీ వెనక దగ్గల. అలాంటిది జంజీ విషయంలో తగ్గి రావాల్సి వచ్చిందా, రాలేదా? సో మనకు అధికారం ఉంది కదా, ఎలాంటి దాన్నైనా మనం తొక్కివేద్దాము అనుకుంటే అది తప్పు. ఒకవేళ నిజంగా డిఎస్సిలో తప్పులు జరగలేదా, ఏం జరిగిందో ఇంకా క్షుణ్ణంగా ఒక ఏమంటారు అఖిల పార్టీ లాగా ఒక కమిటీ వేసి, లేదు ఒక నోడల్ ఆఫీస్ పెట్టి అభ్యర్థులు ఎవరినైతే 1:1లో అట్లీస్ట్ 1:1లో పిలిచి కూడా మీరు జాబ్ ఇవ్వలేకపోయారు. లేదు ప్రతిపక్షాలు, ప్రజలు, మేధావులు అందరూ ఏమంటున్నారు, స్పోర్ట్స్ కోటాలో నిజంగానే కొన్ని జరిగినాయి అని కొంతమంది భావిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించిన అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ చైర్మన్ లాంటి వాళ్ళు సైతం కూడా అందులో అవకతవకలు జరిగినాయి. ఫేక్ సర్టిఫికెట్ ఆర్కే పురుషోత్తం ఆయన పురుషోత్తం గారు కూడా ఏం చెబుతున్నారు, ఫేక్ సర్టిఫికెట్లతోనే ఉద్యోగాలు పొందారు అని చెబుతున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నప్పుడు దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత అంటే ఏ సర్టిఫికెట్లను కన్సిడర్ చేశారు, లేదు వాళ్ళకంటే మెరిట్గా అని చెప్పుకుంటున్న వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయలేకపోయారు, గోల్డ్ మెడల్ ఉండా ఎందుకు ఇవ్వలేకపోయాం, సిల్వర్ మెడల్ వాళ్ళకే జాబులు ఎందుకు ఇచ్చామనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అంటే మీరేదో ఎల్లకాలం మీరే అధికారంలో ఉంటారు అది కాదు కదా. ప్రజలు మ్యాండేట్ ఇస్తే మీరు ఒక గార్డియన్ గానో కస్టోడియన్ గానో మీరు ప్రజల మంచి చెడులు చూసుకుంటూ ప్రభుత్వాన్ని నడపడానికి మాత్రమే మీకు పర్మిషన్ ఇచ్చారు. అంతేగాని ఇదేమి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ప్రజలకు అభ్యంతరాలు ఉన్నప్పుడు అభ్యంతరాలని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయి యాక్చువల్గా ఆ డిఎస్సికి ఇప్పుడు జేఏసీ కూడా ఫామ్ అయ్యారండి. వాళ్ళు ఏమంటున్నారంటే